ఇవాళ జోర్దార్ వార్తలతో నేను తయారుగా మీరు తయారే కదా చూద్దాం మరి మన వార్తలు ముందుగా పెద్ద వార్తలు కులం బలిస్తే టిఆర్ఎస్ కు బలం టిఆర్ఎస్ బలిస్తే తెలంగాణకు లాభం ఆల్శంకనే జనంలోకి రావాలని జనసేన అని ఆరాటం 3 ఏండ్లకు ముచ్చటగా పెట్టిండు ముహూర్తం ఫోన్ పట్టు గుండు కొట్టు నమ్మిండ్రంటే పైసలు పట్టు టికెట్ లేకుండా పోతుర్రట యమపూర్కి పానాలు తీసుకుంటుర్రు రైలు కడ్డం ఊరికి అంతరిక్షంలో మంగ్లీ బాయ్ రియల్ ఎస్టేట్ మీరు చేరండి జోర్దార్ ఎస్టేట్ లో అంతరిక్షంలో ప్లాట్లు కొనండి అద్భుతమైన అవకాశం నిన్ననే చెప్పుకున్నాం కదా తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిరని పొద్దుగాల కూడా అన్ని పేపర్లల్లో పేజీలు నింపిర్రు ఇక టీవీలలోనైతే బులెటిన్ల మీద బులెటిన్లు దంచిర్రు మరి గిన్ని చెప్పినా అర్థమైందా ఎవరికన్నా పెద్దోళ్ళే అర్థం కాక తలకాయలు పట్టుకొని చదివిందే చదువుతున్నారట అని అంటున్నారట మీరేం బాధపడకుర్రి సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ 3 ముక్కలల్లా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పిండు ఇనూరి మీరు కూడా ప్రగతి భవన్ కు పిలిపించుకొని పూసగుచ్చినట్టు చెప్పిండు నీ కథగాల అస్సలు ఆగుతలేరు కదా సరే నువ్వు చెప్పు సారు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పు కుండల బండమంటే వాళ్ళ భార్య వంటట్టుంది కుండకు ముఖం మిగిలి కొట్టేట్టుంది మరి కుమ్మరోళ్ళు వృత్తి పోయింది మన శాలీలు పద్మశాలీలు నేసేటువంటి వస్త్రాలు సరిపోతాయా అంది అప్పుడు ఏం కావాలా మిల్లు కావాలి ఒకసారి మిల్లు వచ్చిన తర్వాత ఆయన పోటీ తట్టుకుంటాడా తట్టుకోడు ఇగో మళ్ళేమైందో మళ్ళా లొల్లి చేసిండ్రు అట్నుంచేవలో ఇక చూడుండ్రి సీఎం సారు ఇవి పనికొచ్చే పెత్తనాలు కావు ఇవి ఏమైందా అబ్బా కోపం చేయకు సారు నువ్వు చెప్పు చేపలను మీ పెద్దగా మాట్లాడు గంగపుత్ర బెస్తా లేకపోతే ముదిరాజు ఇట్లా మాట్లాడుతున్నాడు సిగ్గుపడాలి మనం ఇలా రామ్నగర్ ఫిష్ మార్కెట్ కాడ రోజు 20 లారీలు 30 లారీలు ఆంధ్రకి వస్తాయి ఎందుకు రావాలి ఇంతమంది మనం ఉండగా మనకు 30 లక్షల మంది యాదవులను పెట్టుకుని 600 లారీల గొర్రెలు వస్తాయంటే మనకు తెలియలేనట్టే కదా 2 సంవత్సరాలలో గొర్రెల సంఖ్య మన తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్లు అవుతుంది 5,000 కాడికి ఒక గొర్రె అమ్ముకున్న 20,000 కోట్ల ఆస్తిమంతులు అవుతారు మన యాదవ్ ఈ శాస్త్రం ఎట్లుంటుందంటే గొర్రె బలితే గొల్లానికి నయం గొల్లాని బలితే తెలంగాణకు నయం గింత అల్కగా ఇవ్వాలన్న చెప్తారా బడ్జెట్ లెక్కలు అందుకే హుషారు ఆగక ఒక ఆయన జై కేసీఆర్ అని మొత్తుకుంటూనే ఉండే తెలంగాణలో బట్టి లొల్లి ఇదో కొంత లొల్లి ఎక్కువ ఈ లొల్లితో పంచాయతీలు ఎక్కువ భయపడతామైతే ఆవేశం మనకి పని ఒక 2 ఏళ్ళు మంచిగా నిగ్గరించి పని చేయరాదు నేను చెప్తా ఒక్కొక్కరి జేబులు ఎన్ని పైసలు నేను చూపిస్తా ఎందుకు ఉండయో కూడా చూపిద్దాం అనుకున్నాక కాదా చెయ్య కూర్చున్నాక కాదా తెలంగాణ అయితేనే వాడని అనుకున్నాడు వీడు బక్కపేద ఎవడో బొడిగి ఎత్తికెత్తే వీంతో అవుతుంది అనుకున్నారు కానీ వాడు మనల్ని బిస్కలే మనమే బయటపడ్డాం కరెక్టే సారు గట్లనే తెలంగాణ పబ్లిక్ ను కష్టాల నుంచి కూడా బయట పడేయాలి సారు మామూలుగా ఉన్న చెరువులో చేపలు పోసి పట్టుకోవడం కాదు ఫిష్ కల్చర్ చేయాలి ఒక చెరువు గ్రామ పంచాయతీ కింద ఉంది ఒక చెరువు ఇంకో దాని కింద ఉంది అట్లా కాదు ఇక మొత్తం మత్స్యకారులకే హక్కులు ఉండేటట్టు చట్టం తీసుకొస్తా ఉన్నాం గంగపుత్రుల జనాభా మొత్తం కలిస్తే మన రాష్ట్రంలో 3.5 లక్షలు లేదు అగో నడిమిట్ల మళ్ళాజ్ వచ్చిండ్రయ్యా ఇక సార్కు కోపం రాదా ఏడ పని చేసినావా నువ్వు నాకు అర్థం కాదు ఏదైనా స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో పని చేసినావా అదే నిజమైన అన్ని కలిస్తేనే నేను చెప్పే లెక్క సన్నాసి నువ్వు ఇలా ఈ పనికి మాలిన వీళ్ళు ఎందుకు దొరికొచ్చినా వీళ్ళని పంచాయతీ మీరు అవా కులాన్ని బతికిచ్చారు నాకు అర్థం కాదు మీ బెస్తోళ్ళు ఏమైనా వెనక గీత నాకేమైనా నచ్చే ఉందా కిరీటం గట్ల పెట్టు సార్ గడ్డి లేకపోతే ఏంది మిమ్మల్ని 1000 కోట్ల శ్రీమంతులను చేసి చూడాలనేది మా కోరిక అయ్యగాళ్ళ పరిస్థితి బాగాలేదు మనకు తెలుసు కాన్సర్వాన్లో పని లేదు ఇప్పుడు ఇత్తడి బిందె వాడు వాడతలేడు ఆ ఇత్తడి బిందినప్పుడు వాడు కళాయి పోస్తాడు వస్తుండే ఇత్తడి పోయింది బిందె పోయింది కళాయి పోయింది వీళ్ళు లేడినా వాళ్ళు లేడు బోయే వాళ్ళు మీకు వాళ్ళు ఉన్నారు 30,000 చెప్పేది అగో మళ్ళా అడ్డకాలేసిండ్రా నాయనా నీ ముచ్చట నీ ఒక్కది నాకు ఎంతమంది నాకు 4 కోట్ల మంది అందరిని తెచ్చుకోవాలి కదా నేను తెలంగాణలో చెట్ల కింద గుడి మీద బండ మీద కూర్చోటి క్షౌరం చేసి బంద్ కావాలి ప్రతి విలేజ్లో బ్రహ్మాండమైనటువంటి మోడర్న్ సెలూన్ రావాలి ఇక్కడ హైదరాబాద్లో గల్లీలో పన్న మాంసం అమ్ముకున్నాడు కాదు గల్ఫ్ దేశాలకు మాంసం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి పోవాలి మీరు డబ్బులు తెచ్చిచ్చే బాధ్యత నాది పెట్టుబడి తెచ్చిచ్చే బాధ్యత నాది పని చేసి దాన్ని విజయం చేసే బాధ్యత మీది అబ్బా నీకు దండాలు సారు చక్కటి ముచ్చట్లు చెప్పినావు గట్లనే అన్ని కులాలకు మంత్రి కొలువులు ఇచ్చే ముచ్చట కూడా ఉన్నదా సారు అన్ని వర్గాల నుంచి మనకు మనసు మంత్రులు ఉన్నారు ఇప్పుడు ప్రతినిధులు ఉన్నారు గౌడ్స్ అంటే శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు యాదవ్ అంటే మనకు యాదవ్ నుంచి మినిస్టర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు అసెంబ్లీ స్పీకర్ విశ్వబ్రాహ్మణ్ మన మసూనాచారి గారు ఉన్నారు ముదిరాజ్ అంటే మనకు రాజేందర్ గారు ఉన్నారు ఎవరెవరైతే వాయిస్ లేకుండా రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజులలో వాళ్ళని పోటీకి పెడితే గెలవలేరు కులం బలం ఉండదు కాబట్టి ఆర్థికంగా ఉండదు కాబట్టి వీలైనంత ఎక్కువ మందిని ఇండైరెక్ట్ ఉండే సభలలో ఎమ్మెల్సీలుగా చేద్దామనే అభిప్రాయంతో ఉన్నాం
ఇన్ని మాటలు విన్నాక బంగారు తెలంగాణ వచ్చినట్టే అనిపిస్తున్నది కదా. మరి మాటలను పనిలో కూడా చూపెట్టుండ్రి సారు. తెలంగాణ పబ్లిక్ జన్మ జన్మల యాది పెట్టుకుంటారు. అయితే మిమ్మల్ని ఇక్కడికే వదిలిపెడతాను మీరు అనుకుంటున్న వదిలిపెట్టి నాతో పంచాయతీ చాలా డేంజర్ ఉంటుంది. నేను మిమ్మల్ని వదలా, నేను అనుకున్నట్టు మీరు పైకి వచ్చేదాకా వదిలిపెట్టా. జరుగుండ్రి 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 జరుగుండ్రి. చిక్కు చిక్కు బండి వస్తోంది, పక్కకు పక్కకు జరగండి, ఆగినంక ఎక్కండి, జో జో పాప ఎడవాకు, లడ్డు మిఠాయి కొనిపిస్తా, అరే పట్టాల మీదికి పోవద్దు, అయ్యయ్యో తలకాయ గీరల కింద పెట్టద్దు, అయ్యో అయ్యో అయ్యయ్యో అందరికంటే ముందుగానే సావద్దు. అయ్యో ఏంది తప్పు తప్పు వాడుతున్నది అని అనుకుంటున్నారా? ఈ కాడ నుంచి గిట్లనే వాడాలి చూడుండ్రి. ఓర్ని కథ పాడుగాను ఊర్ల పంటి పోయేదానికంటే రైళ్లను సావుకే ఎక్కువ వాడుకుంటున్నారటుల్లా. బల్మీటికి పానం తీసుకునేటోళ్ళందరికీ రైళ్లే పెద్ద దిక్కైతున్నాయట. ఎక్కడెక్కడోళ్ళందరూ బస్సు కిరాయిలు పెట్టుకొని వచ్చి మరీ రైలు కింద తలకాయ పెట్టి యమలోకంకు టికెట్ లేకుండా పిరిగా పోతున్నారట. నేరి మన హైదరాబాద్ లోనైతే యమధర్మరాజు రైలు పట్టాల పొంచే రెగ్యులర్ డ్యూటీ వేసుకొని ఉండే కాలం వచ్చిందట. రోజులు నాశనంగాను. పోయినేడు మొత్తం రైలు పట్టాల మీద పడి చచ్చిపోయింది ఏం తక్కువ 105 మంది ఉన్నారట. ఒక్కడంచి ఒక్కడే ప్రాణంతో బయటపడ్డాడట. పోలీస్ కేసులకి ఎక్కని సావులు ఇంకెన్నున్నాయో తెలియదు కానీ ఏంది రైలు పట్టాల పొంటి సావులు. ఆ పట్టాలు ఉన్నాయి రైలు పోయేటందుక, లేకపోతే వీళ్ళ ప్రాణాలు తీసుకుపోయేటందుక. ఊరికి పోవాలని ఎక్కే రైలు బరాబర్ వస్తుందో రాదో డౌట్ ఉంటది కావచ్చు కానీ వచ్చే రైలు కింద తలకాయ పెడితే మాత్రం బరాబర్ ప్రాణం పోవుడైతే గ్యారెంటీ అని ఆత్మహత్యలు చేసుకునేటోళ్ళంతా పట్టాల జాడకొస్తున్నారట. ఇంట్లో పెన్లను తిట్టినోడు మొగన్ దెబ్బల కోసనామే, పెన్లైతే లేదని ఓ బ్రహ్మచారి, ప్రేమించిన పోరి ఏరేటోని లేపుకపోయిందని ఓ తమ్ముడు, పరీక్ష పేలైనని ఓ పిల్ల, అయ్యవ్వ తిడతారని ఓ పిల్లగాడు. గిట్లా అందరికిప్పుడు అల్కటి సావుల కేంద్రం రైలు పట్టాలే అయినాయట హైదరాబాద్ పట్టణంలో. సావు పాడుగాను రైలు కింద పడితే పీనియను గుర్తుపట్టేటందుకే 6 నెలలు కావాలి. గంత ఘోరమైన సావచ్చుడు అవసరం అనుల్లా. తలకాయల పురుగు తిరిగి రైలుకి ఎదురుగా పోయే ధైర్యం వస్తున్నది కానీ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం చేయలేరా? ఓ మనిషి పుట్టాలంటే అవ్వ కడుపుల పడ్డప్పటి కానుంచి ఎంత కష్టపడి మోసి కనుంటది. అయ్య ఎన్ని ఇబ్బందులు పడి నెత్తురు చెమట వేసుకుంటే మనకి శరీరం నిలబడ్డది. ఒక్కసారి ఆలోచన చేయండి అన్నలు, అక్కలు, అవ్వలు, అయ్యలు. కష్టాలు మనసులకు కాకపోతే చెట్లకు గుట్టలకు వస్తాయి. కష్టమే రావద్దంటే భూమి మీద ఒక్కలన్నా బతుకుతారా? ఏందో ఏమో జర్రంతనన్నా తెలివి తెచ్చుకోండ్రే. కన్నోళ్లకు కడుపుకోత మిగిలియకుండ్రే. ఒక చెట్టు పెద్ద పెరిగి కాయలు కాయాలంటే ఎంత కష్టపడాలుల్లా. మొలక పెట్టినప్పటి నుంచి సుక్క నీళ్లు పైలంగా పోయాలి. పురుగులు పట్టకుండా మందులు కొట్టాలి. గొడ్డు గోద మేకలు గొర్రెలు మేయకుండా ఏనుగులు పెట్టాలి. వానకు వరదకు కొట్టుకపోకుండా కట్టెలు అడ్డం పెట్టాలి. అప్పుడు చెట్టు గట్టిపడి మనకు గప్పుడు కాయలని ఇస్తుంది. అసొంటిది ఉత్తగా ఇత్తనాలు వేసి కాయలు కాయమంటే ఇగో గీ ముచ్చట కూడా గట్లనే అనిపిస్తున్నది. ఇయాల్టి బాలలే రేపటి పౌరులు అంటారు కదా. మరి యాటి పిలగాండ్ల పరిస్థితి ఎట్లున్నదో ఎరికేనానులా తెలంగాణలా. తోలు తెల్లగుండు నున్నగుండు తప్ప లోపటంతా తిత్తి శాస్త్రమే ఉన్నదట. అంటే ఏం తక్కువ 100కు 30 మంది పిలగాండ్లు సత్కే పాడైనరట. బలం గిలం ఏం లేకుండా అన్యాయంగా ఉన్నారట. 100కో 18 దాకా పిలగాండ్లు నడుం బక్క జిక్కి గూని పోతున్నారట. ఓ 38 మంది దాకా పొడుగు వెరుగుడే లేదట. మొత్తం పొచ్చిత్తనాలే తయారైనాయట. దీంట్లో బక్క పీసు పోరగాండ్లతోని నల్గొండ జిల్లా నిండిపోయిందట. ఆ జిల్లాలనే ఎక్కున్నారట. ఇక పొట్టోళ్లకు హైదరాబాద్ జిల్లా అడ్డయితున్నదట. అల్క తక్కువలకు అంటే బరువు తక్కువ వాళ్ళకు మహబూబ్ నగర్ జిల్లా మోతేవార్ జిల్లా అయిందట. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పిలగాండ్లు చాలా వరకు బలం తక్కువే ఉన్నారట. అంటే చూడుండ్రి పరిస్థితి ఎట్లున్నదో తెలంగాణలో. ఇక ఈ పిలగాండ్లు పెద్దగా అవుతారా? అయినా ఏమన్నా పానం పడతారా? పట్టినా చక్కగా బతుకుతారా? ఓగాల బతికినా దేనికన్నా పనికొస్తారా? అరే వెనకటి మనుషులు చెప్పినట్టు రాయిందంటే 16 వక్కలవుడు కాదు, గాలికి కొట్టుకపోయే తరం రాబోతున్నదట రాష్ట్రంలో. ఇక ఎట్లా బాగుపడుతుందని చెప్పుండ్రి. మంది మీదికి కొట్లాటకు పోకపోయినా కానీ వచ్చే రోగాలను తట్టుకునేటట్టని ఉండాలి కదా మనిషి అంటే. మొక్కై వంగందే చెట్టు వంగదన్నట్టు చిన్నప్పుడే మంచి బలం పడకపోతే పెద్దయినాక బొక్కలకు బలం వస్తుందా? ఈ ముచ్చట్లన్నీ తెలంగాణ సర్కారు చేసిన సర్వేలో తేలినాయి. మరి సెంట్రల్ సర్కారు ఇటు రాష్ట్ర సర్కారు బాలింతలకు పుట్టిన పిలగాండ్ల బావు కోసం ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయలు ఏడబోతున్నాయి అన్నట్టు ఎవరు మెక్కి బలుస్తున్నారన్నట్టు. మరి ఇప్పటికన్నా సర్కారు రేపటి తెలంగాణ పౌరుల బాగు కోసం ఏం చేస్తుందో చూడాలి. హలో,
సార్ సుబ్బయ్య గారా అండి? అవునండి, ఫోన్ కొట్టు గుండు గొరుగు కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నామండి. అవునా సార్, ముందుగాల మీ గుండు నున్న కొరికే ఛాన్స్ మాకు ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. అవును సార్, లక్కీ డీప్లో గొర్రెల నెంబర్లు డ్రా తీస్తే ఫస్ట్ మీ నెంబర్కే తగిలిందండి. మంట ఉట్టకుండా నెత్తి కొరుగుడు, నొప్పి తెలవకుండా కన్నం పెట్టడం మా ప్రత్యేకతలు సార్. అవును సార్, దగ్గరకు వచ్చి నెత్తి కొరగడం మాకు సాధ్యం కాదు కాబట్టి వాడి పాడేసిన కొత్త బ్లేడ్లను మీకు పోస్ట్లో పంపిస్తున్నాము. జస్ట్ 3500 కడితే సరిపోతుందండి. అంతే, ఇక మీ ఊళ్ళో అందరు మిమ్మల్ని గుండు గొర్రోడా గొర్రతాలు కాయోడా అని ఎక్కిరించకపోతే అడగండి, అందుకు మాది సార్ గ్యారంటీ. అవును సార్. బరాబర్ గిసోంటి ఫోన్లు ఈ నడమ మీకు కూడా వస్తున్నాయా? మెసేజ్లు మొత్తుకుంటున్నాయా? ఫోన్లు పుట్టిన కాడ నుంచి గిసోంటి లంగదందాలు ఫుల్లుగానే నడుస్తున్నాయి. నమ్మొద్దు నచ్చేట్లా మునగొద్దు అని ఓ దిక్కు మొత్తుకుంటూనే ఉన్నాం. గీ అన్ని వినట్టున్నాడు. అవతల ఆడవిల్ల ఫోన్ చేసి హాల్స్ బిల్ల నోట్లేసుకున్నట్టుగా తీయగా మాట్లాడంగానే తీర్పాటుగా వివరాలన్నీ చెప్పిద్దట. అటెంక ఎట్లెట్లా నెత్తంత కొరిగినరో ఈ అన్న చెప్తున్నాడు. నూరి 21,000 ఖరీదైన సెల్ మీ ఫోన్కి ఆఫర్ వచ్చిందని అన్నారండి. అడ్రస్ చెప్తే పంపిస్తామని అన్నారు. అడ్రస్ చెప్పాం, పోస్ట్ ద్వారా వచ్చేవి 3,200 రూపాయలు కట్టి అది విడిపించామండి. విడిపిస్తే అందులో ఏమీ లేవు, రోల్డ్ గోల్డ్ ఉన్నాయి. 21,000 ఖరీదైన సెల్ల లేదు, 2 గ్రాముల బంగారం అన్నది బంగారము లేదు. విన్నారా? 2 గ్రాముల బంగారం 21,000 సెల్లు గెలుచుకున్నావు పటేలా అని ఫోన్ చేయంగానే ఓ ఇలా పొద్దుగా లేవంగానే నా ముఖం నేనే చూసుకున్నా అని సంబరపడ్డట్టున్నాడు ఈ అన్న. ఆయనతో పోస్టులు వచ్చిన పార్సిల్కు 3,500 గట్టి ఇప్పి చూసుకున్నాక తెలిసింది. ఫోన్ చేసిన ఆమె తీయగా మాట్లాడి తిత్తెట్లా తీసిందో. జాతరలమ్మే రాగి రేకులకు బంగారు పూత ఊసి 3,500 రూపాయల లక్ష్మిని వాడదానిక వేయండు. జట్టమ్మ వారిని అన్నకు పార్సిల్ గిఫ్ట్ ఇచ్చిండు. ఎట్లున్నది కథ? ఆశకు ఉషిగాడు సచ్చిండన్నట్లేదు. అయినా అవతలోడు అయ్య చుట్టమా అవ్వ చుట్టమా? మనకు ఫోన్ చేసి వాడి సొమ్మంతా మనకు దానం చేసేదానికి సెల్లుకు ఫోన్ చేయంగానే సొల్లు గార్చుకొని సంకలు సరుచుకుంటే గిట్లనే ఉంటది. వాడు మన తోక చుట్టం కాదు, మన బావ బామర్ది అంతకన్నా కాదు. వాడెందుకు గిఫ్ట్ ఇస్తామని మనల్ని గివిల్తాడు. ఇదేదో గుండు కొరిగే వ్యవహారమే ఉన్నదని కొద్దిగా నన్ను ఆలోచన రావద్దా? బతుక నేర్చిన బద్మాషాన్లు బక్రాలను చేసి బర్కపోతారని ఓ దిక్కు టీవీలో వార్తలే రావచ్చే, పోలీసు వాళ్ళు చెప్పవచ్చే, పేపర్లో రాస్తూనే ఉండే. అయినా కూడా సోయి తెచ్చుకోవద్దా? అగో పైసా ఇగో లక్కిడ్రా అని ఆశ పెట్టి అంగనే ఉరికితే అటెంక గిట్లనే ఎడవాలే. జాగ్రత్తగా ఉండు ఇక నుంచి అన్నా అని అంటున్నారు పోలీసు వాళ్ళు. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. మెళ్ళో నగలతో సహా తిరుట్టవరమైపోయింది. అయ్యయ్యో. ప్రశ్నిస్తా అని అన్నాడు, ప్రశ్నించడానికే వస్తున్నా అన్నాడు. వచ్చాడు, ఎన్నో ప్రశ్నలు వేశాడు, ఎన్నింటికో సమాధానాలు దాటవేశాడు. జనానికి కూడా ఎన్నెన్నో ప్రశ్నలను మిగిల్చాడు. చూస్తుండగానే 3 ఏళ్ళు నిండిపోయినాయి, 4వ ఏడులకు అడుగుపడ్డది. అయినా ప్రశ్నలు ఎంబడిపడి తోడుతూనే ఉన్నాయి. గతం గురించి ప్రశ్నలు, భవిష్యత్తు గురించి ప్రశ్నలు. ఏందిది? ప్రశ్నలు అనుకుంటా ప్రశ్నల వర్షం అని అంటున్నారా? ప్రశ్నల మహారాజు పవన్ సార్ కొన్నిటికి సమాధానాలు ఇచ్చిండ్రు. గందుకనే ప్రశ్నలను గిట్ల ప్రశ్నించిన. జనంలా పోకుండా 3 ఏళ్లు నింపుకొని ముంగటి కురుకుతున్న జనసేన పార్టీకి పుట్టినరోజు శనార్థులు సారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 3వ సంవత్సరం. పార్టీకి అన్ని రకాలుగా సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ, జర్నలిస్టులకి, ప్రతి ఒక్కరికి, మీ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మీకు కూడా ధన్యవాదాలు. గాని ఏంది సారు కూతెళ్తలేదు? జర గట్టిగా మాట్లాడుండ్రి, వినబడతలేదు. జలుబు వాయిస్ పడిశం పట్టిందా? ఓ ఇక్సు బిల్లనో సర్దిగోలో మింగుతే కాకపోవునా? సరే గాని ప్రస్తుత కర్తవ్యం ఏంది సారు? ఎల్లకాలం ఇట్లనే ఉండుడా మరి? జూన్ నుంచి మేము పార్టీ నిర్మాణ కార్యక్రమాలు స్టార్ట్ అవుతుందట. జూన్ నుంచి గబ్బర్ సింగ్ పార్టీ గల్లీల జెండా వాతుడేనట. మరి 2019లో పోటీ చేసేదేమన్నా ఉన్నదా సారు? 2019 ఎన్నికలకి యూత్కి పెద్దపీట వేయదలుచుకున్నాం. ఇన్నరా ఫ్యాన్స్ ఇక యూత్ కే సీట్లు ఇస్తాడట. ఆంధ్రాలోనేనా మరి తెలంగాణలో కూడా పోటీ చేస్తారా? ఉంది అంటే రెండు స్టేట్స్ లో రిజిస్టర్ చేసాం పార్టీని. మరి ఇది కూడా ప్రజారాజ్యం పడవ లెక్కనే మునుగుతుందా? లట్టుగాళ్ళు పొట్టుగాళ్ళు అందరికీ ఉపాధాశ్రమం లెక్క అవుతుందా? రకరకాల పార్టీల నుంచి వచ్చి వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం
ఆ పార్టీని సరైన విధి విధానాల్లో వెళ్ళనివ్వకుండా అంటే వాళ్ళ వ్యక్తిగత ఎజెండాస్ పట్టుకొచ్చారు ముందుకి. సో అలాంటి జరగకుండా ఉండాలని నేను కొంచెం జాగ్రత్త కాపు కాయాల్సిన అవసరం ఉంది నాకు. ఆలస్యమైంది ఎట్లా ఆలస్యమైంది కానీ జర్ర నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు చేయకు సారు. మీ మీద చాలా మంది చాలా ఆలోచనలు పెట్టుకున్నారు. మంది పార్టీలో ఏరేమే చేసి మన్ను కొట్టకుండ్రి. ఎల్లయ్య మరుగుదొడ్డి కూసో, మల్లయ్య మరుగుదొడ్డి కూసో, అప్పారావు మరుగుదొడ్డి లేదా నిల్సో, అవతలికి నాడు అవతల నాడు, కైలాసం మరుగుదొడ్డి నువ్వు ఆవలే నిల్సో, ఒక్కడు కూడా ముందుకే కావాలికేపో. రమేష్ మరుగుదొడ్డి నువ్వు లోపలికి రా, కూసో కూసో. ఏంది ఈ పిల్లేవో గిట్లా హాజరు తీసుకుంటాంది? శిశి భూవదినేయాలకు అంత గలీజ్ గురించి చెప్పబట్టనేమో అని అనుకున్నా మంచిదే, కానీ గీ ముచ్చటైతే మీరు తప్పకుండా చూడాలి. చూడురి. విజయనగరం జిల్లా పబ్లిక్ అవుట్ గోయింగ్ అదేనొల్ల అవతలికి పోవుడు బంద్ అయితేనే ఇన్కమింగ్ ఇంటింటికి ఇస్తామంటున్నారట. ఇదేంద్రో అని పర్షాన్ అయితేరులే. అవుట్ గోయింగ్ అంటే తిన్నది ఆవలికి పోయేదందుకు బాత్రూమ్ పాయికాను ఉండాలన్నట. అవి ఉన్న ఇంటికే ఇన్కమింగ్ అంటే తినేదందుకు రాషను, బతికేదందుకు పింఛను ఇస్తామని రూల్ పెట్టిండ్రట. లెట్రిన్ కట్టుకోని వాళ్ళకు రాషన్ బియ్యం రావు, ఇక పింఛన్ పైసలకు జుట్టు వీక్కోవాల్సిందేనట. అంతేనానే అన్న? అధికారులు వచ్చారు, వచ్చిన కదా నేను అయింది. మా నాన్న పరిస్థితి ఇలా ఉంది, మన రాసిన చదవుతుంది అని చెప్పనమాట. అయితే మీకు ఏదైనా మీరు కట్టాలి, కట్టకపోతే మీకు రేషనము కరెంట్ అన్ని కట్ చేస్తారు అని చెప్పనమాట. ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుందని హీరోయిన్ విద్యాబాలను భూవదినయాలకు టీవీ యాడ్లో చెప్పిపోతుంది. ఆ యాడ్ చూసుకుంటే శీషి అనేటోళ్లే గాని చెరువు కట్టకు చెంబట్క ఓడైతేనే ముద్దుగున్నది అనేటోళ్ళు చాలా మందే ఉన్నారట ఊర్ల పొంటి. గందుకే గిట్ల రాషను పింఛన్కి లంక పెడతానన్నా తిట్టుకుంటానో గునుక్కుంటానో జల్దిన కట్టించుకుంటారని ఆశా చాక్లెట్ ఆశలు పెట్టుకున్నారట ఆఫీసర్లు. విజయనగరం కలెక్టర్ సార్ చెప్తున్నాడు, ఇనుండ్రి. కొంతమంది మోటివేట్ చేసుకోవడానికి రకరకాల టెక్నిక్స్ మనం వాడుకుంటున్నాం. దాంట్లో ఉన్న ఇది ఇంకొక టెక్నిక్. ఇంటింటికి పాయకానా బాత్రూమ్ ఉండాలన్నది మంచి ఆలోచనే గాని సారు, కడుపు ఖాళీ చేసుకున్నోడుకో కడుపు మంటకు లింకు పెట్టే వరకు కండ్లెర్ర చేయవచ్చే పబ్లిక్. జర్రంత పేదోళ్ళ ముఖం చూడండి సారు. అయినా జనం కూడా ఆలోచన చెయ్యాలి. మన ఇంటి ఆడబిడ్డలు చెంబట్టుకొని తొవ్వెంట పోతుంటే 90 మంది చూస్తుంటే ఎంత చిన్నతనం. ఆఫీసర్లు ఒత్తిడి చేస్తుండ్రని కాదు గాని మనకు కూడా మన ఇంటి ఆడబిడ్డ గౌరవం కాపాడుకోవాలన్నది ఉండాలి. ఇగో జగిత్యాల జిల్లా బీర్పూర్ కాడ ముచ్చట చెప్పుకోవాలి. ఇక్కడ పెళ్లి ఖాయం చేసుకొని లగ్గం నాగవెల్లి పెట్టుకున్నాక పిల్లగాని ఇంటికాడ పాయకాన లేదని తెలిసేపటికి పెళ్లే చేసుకొని అన్నదట పిల్ల. ఇక గజ గజ వనికి పిల్లగాడి ఎంబటే పాయకాన కట్టించినాకనే పెండ్లయింది. ఇవాళ రేపు అంతటా ఇట్లా ఒత్తిడి చేస్తే తప్ప కట్టుకునేటట్టు లేరు కదా. అయినా బడి పోరాడు స్మార్ట్ ఫోన్ కొన్నంత ఇలువ కాదు పాయకాన కట్టుకునుడు. ఏదైనా కూడా ఆఫీసర్లు ఎగేస్తేనే కదులుతామనే ఆలోచన ఇడిచిపెట్టాలి. ఎందుకంటే జహా సోచ్ వహా శౌచాలయ. మీరు 20 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో విశాలమైన ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చోవాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి జోర్దార్ ఎస్టేట్. జోర్దార్ ఎస్టేట్, జోర్దార్ ఎస్టేట్. రావాలే 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 జాగాలు బాబు, జాగాలు జాగాలు, అంతరిక్షంలో జాగాలు బాబు. రావాలే అంతరిక్షంలో ప్లాట్లు, అంతరిక్షంలో ప్లాట్లు. మార్స్, వీనర్స్, ప్లూటో ప్లానెట్లు జస్ట్ 36 అవర్స్ మాత్రమే జర్నీ బాబు. రావాలే బాబు రావాలే, అంతరిక్షంలో జాగాలు మళ్ళీ మిస్ చేసుకోవద్దు బాబు. రావాలే. కొలువుకు రాకుండా ఏమో అడ్వర్టైజ్లు చేయబట్టే ఈమె. వావ్, ఇప్పుడే కాకినాడ నుంచి పాలకొల్లు నుంచి ఇప్పుడే సూరిబాబు 500 ప్లాట్లు బుక్ చేసుకున్నాడండి. దయచేసి మీరు ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి. అసలు మీకు ఎలా అనిపిస్తుందండి? నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. నిజంగా ఈ కింద ఉన్న నంబర్లకి మీరు దయచేసి కాల్ చేసేయండి. జల్దీ జల్దీ మీరు ప్లాట్లు బుక్ చేసుకోవాలండి. నిజంగా చెప్తున్నా, నేను కూడా బుక్ చేసుకుంటానండి. అంతరిక్షంలో ప్లాట్లు అండి. వావ్ వావ్, అయిపోతున్నాయి. జల్దీ రండి రండి రండి, బుక్ చేయండి. జల్దీ బుక్ చేయాలండి. మళ్ళా ఈ అవకాశం రాదండి, నేను చెప్తున్నా. ఏంది రామక్క అంత సంతోషంగా ఉన్నావు? నేను జోర్దార్ ఎస్టేట్ లో చేరాను, అంతరిక్షంలో ప్లాట్లు కొన్నాను, అందుకే ఈ సంతోషం. మీరు చేరండి జోర్దార్ ఎస్టేట్ లో, అంతరిక్షంలో ప్లాట్లు కొనండి. అద్భుతమైన అవకాశం, మిస్ చేసుకోకండి. ఆగో, ఈ పిసదేందో టీవీలో వచ్చింది. నువ్వు టీవీలోకి వెళ్ళి బయటకు రావే ముందు.
ఆ యాడ్లేంది అంతరిక్షంలో ఫ్లాట్ ఏంది పిసదానా చెల్లె చెప్పడం యాది మర్చిన అర్జెంట్ గా నాకు 5,000 ట్రాన్స్ఫర్ చేయి జల్దీనా నీకు 10,000 ప్లాట్లు బుక్ చేయాలి. రాత్రి నిద్రలో మంచం మించాలి కింద పడ్డావా ఏంది ఏదేదో ఒరుతున్నావు నీ మంచి కోసమే చెప్తున్నానే ఇంటే బాగుపడతావు లేకుంటే ఇరుకిరుకు ఇంట్లోనే బతుకుడు అవుతుంది చెప్తున్నా చూడు. రామ్ గోపాల్ వర్మ సార్ ఇంటర్వ్యూలు ఏమన్నా చూసినావా ఏంది తిక్క మాట్లాడుతున్నావు తిక్క చేసిన లెక్క మంచిగా యాడ్ చేసినావు. సెలబ్రిటీలకు అయితే ఇంకెక్కువ కమ్ముకోవచ్చు చెల్లె. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తున్నావు నాకే తెలియదు చెప్తున్నా. ठीक रे మా కేరీజ్కో సాసీజే సామాళ్ ఇంకో 20 ఏళ్లల్లా అంతరిక్షంలో కాలనీలు కడుతున్నారే అందుకనే ఇప్పటి నుంచే నేను ప్లాట్లు బుక్ చేస్తున్నా కదును. రేపటికే దిక్కు లేదు 20 ఏళ్ల ముచ్చట ముడి పెట్టింది బ్రిటన్ సైన్స్ వాళ్ళు చెప్పిర్రు నీకెమెరికా తోన్కాయమాలం ఓతేసి మా బెజ్జాని ఇక్కరుకురచి 20 ఏళ్లల్లా భూమి మీద జాగ దొరకక అందరూ మీదకే ఉరుకుతారట తెలుసా. ఉరుకుతారో బోర్ల పడతారో చూడమా. ఒసే వాండ్రీస్ ముండర్ ముజ్జాలి అంతరిక్షంలో బతికితే ఆయుష్ లోకేష్ బాబు ఆస్తి లెక్కనే డబుల్ కి డబుల్ పెరుగుతాదంటనే. పొట్టి బుడంకాయంత ఉన్నోళ్ళు పొట్ల కాయంత పొడుగు పెరుగుతారంట లాంబే. అవునా మరి 20 ఏళ్ళ దాకెందుకే గిప్పుడే పట్టుకుపోకపోయినావు అందరినీ. అంతరిక్షం లేఅవుట్లా డెవలపింగ్ చేయొద్దా అందుకే ఈ లేటు. అక్క నీకు ఒక బిజినెస్ ప్లాన్ చెప్పాలానే. చెప్పు కాటికి దగ్గర పడ్డోళ్ళను పొట్టిగున్నోళ్ళను అంతరిక్షం తీసుకుపోయి పట్టుకరావే ఆయుష్ పెరిగి పొడుగైతారు. నువ్వు సూపర్ చెల్లె తుమార్ సోనర్ బెన్స్ సస్సిట్ కట్టించు అంతే పోయి అంతరిక్షంలో పడతావు పోరి మీది పిట్టలకు మసాలా నూరినట్టు నీ చేష్టలు. ఆ ప్లాట్లు బాబు ప్లాట్ కావాలన్నా అంతరిక్షంలో ప్లాట్లు ఏడ్రి అంతరిక్షంలో ప్లాట్ అంటే వద్దంటావు దిమాగ్ కత్మహాలంలో కిమేరా కట్టు. ఇంకొకసారి ఫ్లాట్ అన్నావంటే పనిలకే లూడవిక్తా ఏమనుకుంటున్నావు జీతం లేకుండా బతకాలే 20 ఏళ్ళు. కేరారి కొంతలు పని అసలు మనుషులు ఎదుగుతుంటే ఓర్వరమ్మా జాదావాతే కర్మత్. చూస్తా కదా నేను కూడా నీ మనవడు మనవరాలతోటి ఈ హైదరాబాద్ అగ్గి పెట్టేలాంటి ఇండ్లలో ఎట్లా బతుకుతావో చూస్తా. నీ పిల్లి శాపాలు నాకేం తలగైపో. అంతరిక్షం పోతుందట అంతరిక్షము ఏ అంతరిక్షంలో బతకొచ్చిర్రే మన ముసలోళ్ళు 100-150 ఏళ్ళు బతికిండ్రు. అంతరిక్షాన్ని మనోళ్ళు పోయి డెవలప్ చేసుడు ఉండదు. అంతరిక్షాన్ని అక్కరకు రాకుండా భూమి లెక్కనే బర్బాద్ చేసుడే ఉంటది అంతేనా కాదా. మనిషి అడుగు పెడితే వినాశనమేనాయే. ఇయ్యాల కూడా బుడ్డ పరకలు రెడీ. బుడ్డ పరకలు అంటే ఎరికే కదా చిన్న వార్తలు అన్నట్టు విచిత్రమైన ముచ్చట్లను చిన్న ముక్కలు చేసి మంచిగా మసాలా వేసి రెడీగా పెట్టినా చూద్దాం పట్టురి. బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సారు మనసు ఉన్నోడేనుల్లా నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉండనియుండ్రి పేదోళ్ళకేమన్నా ఆపత వచ్చిందంటే ముందే ఉంటాడు. ఇగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈయన పేరు గంగాద్రి. మూత్రపిండాల బీమార్తోని హైదరాబాద్ లో అడుక్కుంటున్నాడు పాపం. భార్య చచ్చిపోవుడుతోని బిడ్డను పట్టుకొని హైదరాబాద్ లో బతుకు తెరువు కోసం తిరుగుతున్నాడు. దిక్కు మొక్కు లేక చంటి పిల్లలను పట్టుకొని బీమార్తోని బాధపడుతున్నాడని చూడలేక సింతల సారు సినిమా తీసే అశ్విని సారు చెరో 50,000 సాయం చేసిండ్రు. ఇచ్చేటోళ్లకు తక్కువే కావచ్చు గాని ఆపతులు ఉన్నోళ్లకు అవే 10 లక్షల లెక్క. కాబట్టి పైసలు ఉన్నోళ్ళందరూ ఏదో చేతనైన సాయం చేస్తే పేదోళ్ళు బాగుపడతారు అందరు తలుచుకుంటారు కదా. ఇన్న ఆరులా ఈ ముచ్చట భద్రాద్రి రాములోరి కళ్యాణంలా భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే పనిలో పడ్డారు సర్కారోళ్ళు. సాములోరి కళ్యాణం చూసేతందుకు వచ్చే భక్తులు ఇంట్లుండే కళ్యాణం టికెట్లు కొనుక్కునే ఉపాయం చేసిండ్రు. గదేనుల్లా ఇంటర్నెట్ లో టికెట్ అమ్ముతున్నారు. ఏటికేడు కళ్యాణం టికెట్లు గుడిలనే ఇచ్చే వరకు లొల్లులు కొట్లాటలు జరిగేటి కదా. ఇప్పుడు గసొంటి లొల్లులు జంజాటాలు లేకుండా ఉండేతందుకు ఈ పని చేసిండ్రంట దేవాదాయ శాఖ ఆఫీసర్లు. ఇవన్నిట్లో ఉండగానే దునియాల్నే మంచిగా బతుకుతున్న నగరాల పేర్లు బయట పెట్టిండ్రు. మెర్సర్ అనే సంస్థ పోళ్ళు అండ్లా వియన్నా అనే సిటీ 1 నంబర్ల నిలిస్తే జూరిచు ఆక్లాండ్ మ్యూనిచు వాంకోవర్ అనే సిటీలు దాని వెనక పొంటి నిలిచినాయి. ఇక ఇంట్లో మన ఆసియా ఖండంలోకి వెళ్ళి ఒక్కటంటే ఒకటి అది సింగపూర్ 25వ జాగాలో ఉన్నది. ఇక లండన్ ప్యారిస్ టోకియో న్యూయార్క్ నగరాలు అయితే అస్సలు లేకుండా పోయినాయి. ఇక బాగ్దాద్ అయితే జాడ పత్త లేకుండా పోయింది. మరెందుకో గాని సర్వేలో మన హైదరాబాద్ లేదు. మన దేశంలోకి వెళ్ళి ఏ పట్టణాలు లేవు. ఏది నిజమో ఏం నమ్మాలో పోండ్రి. మొన్ననే చెప్పుకున్నాం కదా అమెరికాలో తుఫాను మోపైందని. దీనికి మళ్ళా ఇప్పుడు మంచు తుఫాను కూడా కలిసింది. ఇక చూడుండ్రి పబ్లిక్ పడరాని పాటలు పడుతున్నారు. రోడ్ల మీదనే 2-3 అడుగుల మంచు ఉన్నదట. తుఫాన్ దెబ్బకు పోరగాండ్ల బళ్లకు సెలవులు ఇచ్చిండ్రట. ఏం తక్కువ దగ్గర 7,600 విమానాలు రద్దు చేసిండ్రు. ఆకలికి దూపకు ఇంట్లోనే ఉండి అవగోలిస్తున్నారు న్యూయార్క్ బోస్టన్ నగరాల్లో ఉన్న పబ్లిక్. మంచు తుఫాన్ పడుతున్నది కాబట్టి బగ్గ అక్కరుంటేనే ఇంట్లోకెళ్ళి బయటికి రావాలని చెప్పిండ్రు వాళ్ళు. గివుల్లా ఇయ్యాల నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా వచ్చేటప్పుడు మంచి వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.
Thank you.